ఇదే అంశంపై స్పందించడానికి ఐద్వా మహిళా అధ్యక్షురాలు ఆశలత ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి ఆశలత గారు. నమస్తే అండి, నేను జాయింట్ సెక్రటరీ. నేను ఓకే అండి, ఇట్స్ ఓకే. ఆశలత గారు చెప్పండి, అయితే రాష్ట్ర వ్యాప్తంగా బండి భగరత్ వ్యవహారంపై మహిళా నేతలంతా విరుచుకు పడుతున్నారు. ఇంతవరకు మైనర్ కు అన్యాయం జరిగినా కూడా మిగతా గవర్నమెంట్ అంతా కళ్ళకు గంతలు పెట్టుకున్నట్టు చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఒకటి ఏంటంటే, బండి సంజయ్ కేంద్ర హోమ్ మినిస్టర్ కాబట్టి ఆ కొడుకు ఏం చేసినా కానీ వాళ్ళకు వేరే చట్టాలుగా మారిందనమాట. మేము అనేది ఏంటంటే, ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి పాస్కో కేసు పెట్టి ఖచ్చితంగా శిక్షించాలని మేము మహిళా సంఘాలను మేము కోరుతున్నాము. ఇది 4 రోజుల నుంచి ఈ చర్చ జరుగుతుంది. ఇంతవరకు అస్సలు పరారిలో ఉన్నారని అంటే పెద్ద నాయకుల వాళ్ళు కూడా పరారు చేయడంలో చాలా ముందున్నారు. వాళ్ళని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? తల్లి అంత గట్టిగా నిలబడి, లేదు నా బిడ్డకు అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని 6 గంటలు బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఉండి కేసు పెట్టాలని కోరుతుంటే, అంతకు ముందే వాళ్ళు కరీంనగర్ పోలీస్ స్టేషన్ పోయి అమ్మాయి మీదనే ఉల్టా కేసు పెట్టడం అంటే వాళ్ళ తప్పులు తప్పుకోవాలని. మేము అనేది ఏంటంటే, ఎంత పెద్ద అధికారి అయినా ఎవరైనా కానీ తొందరగా ఈ కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము అనుకుంటున్నాం అన్నమాట. అంటే ఇంతవరకు కూడా చేయలేదు. అదొకటి. రెండోది, మన రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన చేతుల్లో ఉంది హోమ్ మినిస్టర్ కూడా. ఆయన ఎందుకు ఇంత డిలే చేస్తున్నాడు? ఈ 4 రోజులు 5 రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి కానీ ఆయన స్పందించలేదు. అన్ని మహిళా సంఘాలు, జనాలు అందరూ ముందుకొచ్చి పోరాటాలు చేస్తుంటే అప్పుడు ఏదో ఒక కమిటీ వేస్తున్నామని చెప్పడం జరుగుతుంది అనమాట. అదొకటి. ఈ బండి సంజయ్, ఈ బీజేపీ ఏ రాష్ట్రాలలో పరిపాలన చేస్తున్నారో ఆ రాష్ట్రాలలోనే మహిళలపైన అత్యాచారాలు, దాడులు అసలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అత్రస్ ఘటనని కానీ, బిల్కిస్ బానో కేసే కానీ, ఏది ఏమైనా కానీ ఆ రాష్ట్రాలలో ఎక్కువ ఈ బీజేపీ నాయకులు వాళ్ళ కుటుంబాలే అమ్మాయిలపైన అత్యాచారాలు చేస్తున్నారు. కానీ ప్రధానమంత్రి బేటీ బచావ్ బేటీ పడావో అని అంటున్నాం. కానీ ఎక్కడ బేటీ బచావ్ పడావో, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని రిహా చేసి వాళ్ళకి మాలలేసి దండలేసి మిఠాయిలు తినిపిస్తున్నారు. అత్రస్ కఠినం కానీ, అసిఫా కేసే కానీ, అసిఫా కేసులో దోషులని రిహా చేయాలని వాళ్ళ రాష్ట్రీయ జెండా పట్టుకొని ఊరేగింపులు చేయడము, ఇటువంటి చర్చలు ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ వాళ్ళు స్పందిస్తూ లేరు. మేము అనేది ఏంటంటే, పాస్కో కేసు నమోదం చేసి కఠినంగా శిక్షించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ కొడుకే ఇటువంటి అత్యాచారాలు. 17 సంవత్సరాల అమ్మాయి, ఆమెని మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాది, 3 చోట్లలో తిప్పి 3 జాగాలలో అత్యాచారం చేయడము జరిగింది. తల్లి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా అంటే కూడా పెట్టడానికి వస్తే వాళ్ళనే బెదిరింపులు. మీరు పోలీస్ స్టేషన్ పోయినా ఎక్కడైనా చెప్పినా మిమ్మల్ని చంపేస్తామని. అంటే అలా అధికారాలను ఉపయోగించుకుంటున్నారు కదా, ఎంతున్నారా? రైట్ అండి. అలా అధికారాలని ఇది ఉపయోగించుకుంటున్నారు. అందుగురించే మేము ఇవాళ కూడా మేము అన్ని ఐక్య మహిళా సంఘాలు కలిసి ప్రెస్ మీట్ పెట్టినాము. రేపు 5 గంటలకి బషీర్బాగ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అందరం గ్యాదర్ అయ్యి నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇవాళ కూడా దృష్టి బొమ్మలు మహిళా సంఘంగా అన్ని
జిల్లాలలో కూడా మేము ఇది Okay, కాల్ madam. ఇచ్చినాం అన్నమాట. దీనికి బండి సంజయ్ కుమార్ ఏదైతే చేసిందో దానికి వ్యతిరేకంగా మనం కూడా వ్యతిరేకించాలని రాష్ట్రానికి పిలిపించినాం అన్నమాట. అన్ని జిల్లాలలో కూడా నిరసనలు దిష్టి బొమ్మలు దగ్నం చేస్తా ఉన్నాము. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.